హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా వచ్చాయనేది మనం చూద్దాము. ఫస్ట్ నేను ఏపీ లా సెట్‌కి సంబంధించి 3 ఇయర్స్ ఎల్ఎల్బి షిఫ్ట్ 2 పేపర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము. అందులో కరెంట్ అఫైర్స్ గురించి మెయిన్‌గా చూద్దాము. ఈ 30 క్వశ్చన్స్‌ని ఈ రోజు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయనేది చూడండి. అలాగే నేను ఆన్సర్‌తో పాటుగానే నేను డైరెక్ట్‌గా చెప్పేస్తాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఆన్సర్స్‌తో పాటు చెప్పాలా, లేకపోతే ఆన్సర్స్ లేకుండా మీకు తర్వాత ఆన్సర్స్ వచ్చేటట్టు చెప్పాలా అనేది కూడా మీరు ఒకసారి కామెంట్స్‌లో తెలియచేయండి. క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయనేది మనం చూద్దాము. కొన్ని సార్లు జనరల్ నాలెడ్జ్ ప్లస్ మెంటల్ ఎబిలిటీ కలిపి కూడా కరెంట్ అఫైర్స్‌లో కొన్ని ఈ 3 సెక్షన్స్ మిక్స్ అయ్యి కూడా కొన్ని కరెంట్ అఫైర్స్‌లో వస్తూ ఉంటాయి. అలాంటి క్వశ్చన్స్ కొంచెం కేర్‌ఫుల్‌గా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలా వస్తుంది పేపర్ అని చెప్పి. సో పేపర్ మనం చూసినట్లయితే పార్ట్ బిలో ఎప్పుడు కరెంట్ అఫైర్స్ వస్తదండి. ఇక్కడ మనం చూసినట్లయితే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. దీని గురించి లాస్ట్ వీడియోలో హౌ టు ప్రిపేర్ అనే దాంట్లో సిలబస్ ఎలా డౌన్‌లోడ్ చేయాలనేది కూడా చెప్పాను. ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది, ఒకసారి చూడొచ్చు. ఇక్కడ 30 క్వశ్చన్స్ ఉండడం అయితే జరిగింది. క్వశ్చన్ పేపర్ తెలుగులో వస్తదా లేదా ఇంగ్లీష్‌లో వస్తదా అని చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 కలిపి అయితే క్వశ్చన్స్ మనకు ఉండడం జరుగుతుంది. అయితే కొన్ని సార్లు తెలుగులో కొన్ని క్వశ్చన్స్ రాంగ్ అవుతాయి. అప్పుడు మనం ఏమనుకుంటామంటే ఏదో ఒక ఆన్సర్ పెట్టేసినా మనకు మార్క్ ఇస్తారనుకుంటాము. కానీ మనం ఫైనలైజ్ ఎక్కడ చేయాలంటే పైన వచ్చిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ కూడా మనం చదువుకోవాలి. కొన్ని సార్లు కొన్ని క్వశ్చన్స్ ఇంగ్లీష్‌లో చదివితేనే మనకు అర్థమవుతాయి. ఆ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఈ 30లో ఉన్నాయి. అవి కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. మీకు ఇంగ్లీష్‌లో కూడా రాంగ్ వచ్చినట్లయితే, అలాగే తెలుగులో కూడా రాంగ్ వచ్చినట్లయితే వారు ఒక మార్క్ అయితే యాడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇంగ్లీష్ అనేది కూడా ఇంపార్టెంట్‌గా మనం చూడాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. నేను తెలుగులోనే చదువుతానండి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పౌరులకు గరిష్టంగా 10% రిజర్వేషన్లు ప్రవేశపెట్టబడ్డాయి. ఇది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా జరిగింది? 103వ సవరణ ద్వారా జరిగింది. ఇటీవల కాలంలో కింది వాటిలో ఏ దేశం తన రాజధానిని నుసంతారాకు మార్చాలని నిర్ణయించుకుంది? ఇండోనేషియా. 2022లో ఏ భాష ఆంధ్రప్రదేశ్‌లో రెండవ అధికార భాషగా గుర్తించబడింది? ఉర్దూవా, హిందీయా, బంజారాయా, ఇంగ్లీషా? అంటే ఉర్దూ. ఆంధ్రప్రదేశ్‌లోనికి కింది నగరాల్లో ఇటీవల ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023కి ఆతిథ్యం ఇచ్చింది. విశాఖపట్నంలో జరిగింది కదండి. క్రింది వాటిలో ఏ మంత్రిత్వ శాఖ విపత్తు నిర్వహణ చట్టం 2005ను అమలు చేసింది మరియు కోవిడ్-19 సమయంలో ఆక్సిజన్ మోసే వాహనాలను అంతర్రాష్ట్ర ఉచిత తరలింపునకు ఆదేశించింది? ఆర్థిక మంత్రిత్వ శాఖ. 2022లో ఇండియన్ బిల్డింగ్ కాంగ్రెస్ ఉత్తమ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా కింది వాటిలో ఏ ప్రాజెక్టును ప్రదానం చేసింది? అటల్ టన్నెల్, హిమాచల్ ప్రదేశ్. WTO ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు? నగోజీ ఒకోంజో ఇవైలా. కింది వాటిలో ఏ దేశం ఇటీవల నాటోలో చేరింది? ఫిన్లాండ్. నేపాల్ ఇండియా లిటరేచర్ ఫెస్టివల్ అనేది ప్రోత్సహించడానికి నిర్వహించబడిన 3 రోజుల సాహిత్య మహోత్సవం. నేపాల్ భారతదేశ సాహిత్య ప్రమోషన్. భారత ప్రభుత్వం ఇటీవల ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానల్‌కు 30 నిమిషాల పాటు ప్రసారం చేయడానికి మార్గదర్శక సలహాలను జారీ చేసింది. సోషల్ రెలెవెన్స్ అండ్ నేషనల్ ఇంపార్టెన్స్ ప్రోగ్రెస్, సామాజిక ఔచిత్యం మరియు జాతీయ ప్రాముఖ్యత కార్యక్రమాలు. కాబట్టి కొన్ని మనం ఇంగ్లీష్‌లో కూడా చూస్తా ఉండాలి. అంటే న్యూస్ పేపర్ చదివేటప్పుడు, అలాగే కరెంట్ అఫైర్స్ బుక్ చదివేటప్పుడు కూడా కొన్ని ఇంగ్లీష్‌లో చదవడం ద్వారా మనకు బాగా గుర్తుండే అవకాశం ఉంది. క్రింది వారిలో ఎవరు 1919 అండ్ 1913 వరకు యంగ్ ఇండియా వార్తాపత్రికలో ఆంగ్లంలో ప్రచురించారు? మహాత్మా గాంధీ. కింది వాటిలో 2023 G20 సమ్మిట్‌ను ఏ దేశం నిర్వహించాలి? ఇండియా. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో నీటి వనరులు ఎక్కడ గమనించవచ్చు? పశ్చిమ బెంగాల్. ఏ ఆరోపణలపై ఉప ప్రధాని డొమినిక్ రాబ్ ఇటీవల రాజీనామా చేశారు? బెదిరింపు విచారణ. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఇస్రో? ఇస్రో పూర్తి రూపం ఏమిటి? ఇలాంటివి మనం ఇంగ్లీష్‌లోనే చూస్తూ ఉండాలి. ఈ పూర్తి రూపం ఇలాంటివి కొంచెం కన్‌ఫ్యూజ్ చేస్తాయి. కాబట్టి ఫుల్ ఫామ్ అనేది అయితే ఇంగ్లీష్‌లో క్లియర్‌గా ఉంటది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. బిహు నాస్ అనేది ఏ రాష్ట్రానికి చెందిన నృత్య రూపం? అస్సాం. జాతీయ సముద్రయాన దినోత్సవం జరుపుకుంటారు. ఇది కూడా నేషనల్ మ్యారిటైమ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ఏప్రిల్ 5th. కింది వాటిలో లింగ వేతన వ్యత్యాసాన్ని పరిష్కరించడానికి చట్టం చేసిన దేశం ఏది? జెండర్ పే గ్యాప్. ఆస్ట్రేలియా. ఇక్కడ క్వశ్చన్ చూడండి, చాలా వింతగా ఇచ్చారు. ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు సుబ్బన్న, ఎర్రన్నలకు మొత్తం వారి కాంట్రాక్టర్ ద్వారా వారానికి 550. ఎర్రన్నకు చెల్లించిన మొత్తంలో సుబ్బన్నకు 120% చెల్లిస్తే ఎర్రన్నకు వారానికి ఎంత చెల్లిస్తారు? కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఇవి కూడా ఒకసారి చూసుకోవాలి. 250. వాక్యాన్ని చదివి అండర్లైన్ చేసి పదానికి పర్యాయ పదాన్ని ఎంచుకోండి. రీడ్ ద సెంటెన్స్ అండ్ చూస్ ద సినానిమ్ ఫర్ ద అండర్లైన్ వర్డ్.
ఏ ఉమెన్ ఇన్ ఏ బ్లాక్ డ్రెస్ వాక్డ్ ఇన్ ద కాన్ఫరెన్స్ రూమ్ అండ్ హెర్ స్మైల్ వాజ్ బివిచింగ్. ఆన్సర్ చూసినట్లయితే అల్లూరింగ్ అని ఇచ్చారు. కాబట్టి ఇలాంటి సినానిమ్స్ కూడా మనకు కరెంట్ అఫైర్స్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. శారీరక దృఢత్వం యొక్క ప్రాముఖ్యతను సమాజంలోని అన్ని వర్గాల వారు గ్రహించారు. సమాజంలో ముఖ్యంగా కోవిడ్ అనంతర కాలంలో ఆరోగ్యం గురించి అవగాహన పెరుగుతోంది. ప్రకటన 2 కారణం మరియు ప్రకటన 1 దాని ప్రభావం. కాబట్టి కారణం అలాగే ప్రభావం గురించి కూడా కరెంట్ అఫైర్స్లో అడుగుతున్నారు, గమనించాలి. ఐడెంటిఫై the parts of speech of the underlined words in the statement. Mr. Saina Bahram is the first blind woman to go on a space shuttle. అడ్జెక్టివ్, ప్రపోజిషన్. సో ఇలాంటివి కూడా అడుగుతున్నారండి కరెంట్ అఫైర్స్లో. సో అందుకే లాస్ట్ ఇయర్ చాలా మంది చాలా కష్టంగా వచ్చిందని చెప్పారు పేపరు. నెక్స్ట్, ద కాస్ట్ ఆఫ్ ఇన్లాండ్ లెటర్ కార్డ్ ద్వారా 2.5 రూపాయలు. కింది వాటిలో ఏది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క ప్రత్యేక ఏజెన్సీ? అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. భారతదేశంలో జీవ వైవిధ్యాన్ని రక్షించడానికి అత్యల్ప స్థాయి యంత్రాంగం జీవ వైవిధ్య నిర్వహణ కమిటీ, బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ. ఇంక్రెడిబుల్ ఇండియా దేనిని ప్రోత్సహిస్తుంది? ఇండియన్ టూరిజం. తెలుగు సినిమా సుమంగళిలో వచ్చిన వితంతు పునర్వివాహ సమస్యకు దర్శకత్వం వహించిన వారు పిఎన్ రెడ్డి. యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది, ఫ్రాన్స్. ప్రపంచ వినియోగదారుల రక్షణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? వరల్డ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ మార్చ్ 15th. అండమాన్ మరియు నికోబార్ దీవులు ఏ అధికార పరిధిలో ఉన్నాయి? కలకత్తా హైకోర్టు. సో ఇదనమాట అండి. క్వశ్చన్స్ చూసారు కదా, కరెంట్ అఫైర్స్ అని చెప్పి కొన్నిసార్లు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్, కొన్నిసార్లు ఆప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లా క్వశ్చన్స్ అని చెప్పి అర్థం కాదు. కాబట్టి ఇంత కన్ఫ్యూజ్డ్గా ఉంటాయి. అందుకే చాలా మంది లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఈ విధంగా క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత 2022 క్వశ్చన్స్, అలాగే టీఎస్ లాసెట్కి సంబంధించిన క్వశ్చన్స్, అలాగే 5 years LLB క్వశ్చన్స్ కూడా మనం త్వరలోనే వీడియోస్లో చూద్దాము. అలాగే కరెంట్ అఫైర్స్ లాస్ట్ 4 months ఇవి బాగా చూసుకోండి. తర్వాత 10 నెలలు చూసుకోవాలి, కానీ లాస్ట్ 4 months ఇవి ఎక్కువ ఇచ్చారని చెప్పి లాస్ట్ ఇయర్ చాలా మంది చెప్పారు. కాబట్టి లాస్ట్ 4 months అంటే జనవరి నుంచి ఏప్రిల్ వరకు చూసుకోండి. తర్వాత మిగిలిన టైం ఉన్నట్లయితే లాస్ట్ ఇయర్ కూడా చూసుకున్నట్లయితే కొంచెం కవర్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.